స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 18 రచన మీనా కుమారి గారు. పరశురామ్ గారు ఫోన్ లిఫ్ట్ చేశారు. డిపార్ట్మెంట్కి సంబంధించి సలీం మాట్లాడుతూ, సార్ అలా మీరు ఒకవేళ డాక్టర్ సుకన్య గారికి హెల్ప్ చేశాడు అనుకునే కాంపౌండర్ ముందు రోజే వాళ్ళ ఫ్యామిలీతో ఊరు వెళ్ళడం జరిగింది. అతను ముందే లీవ్ కోసం కొన్ని రోజులు చెప్పాడట. అది హాస్పిటల్లో అందరి ద్వారా తెలిసింది. కాబట్టి సుకన్య గారు ఆ విషయంలో హెల్ప్ చేసినట్లేమీ తెలియడం లేదని చెప్పాడు. అంటే అక్షయ్ ఎక్కడికి వెళ్ళాడు అన్న దాంట్లో సుకన్యకు సంబంధం లేదని చెప్తున్నారా అన్నారు పరశురామ్ గారు. లేదు అని నేను చెప్పడం లేదు సార్, కానీ ప్రస్తుతం ఊర్లో లేని కాంపౌండర్ ద్వారా మాత్రం ఆవిడ ఏమి సహాయం చేయించినట్లు తెలియడం లేదు అని చెప్పాడు. మరి విహాన్ అమెరికా నుండి వచ్చిన తర్వాత ఎవరిని కలిశాడు? ఆ విషయాలు సీసీ ఫుటేజ్లలో ఏమున్నాయా? ఉన్నాయి సార్. ఒక వ్యక్తిని కలిసినట్లు తెలుస్తుంది. అతను సుహాన్ రెడ్డికి పాత స్నేహితుడే. అమెరికాలో కొన్నాళ్ళుండి వచ్చినవాడు. అతన్ని పికప్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారు ఇద్దరు కలిసి వెళ్లకుండా ఎవరికి వారు వెళ్లారు. అతను విహాన్ వేరే కొత్త కంపెనీ వెహికల్లో వెళ్ళినట్లు ఉంది. అంటే టాక్సీలో వెళ్ళాడన్నమాట అన్నారు పరశురామ్. టాక్సీ వాళ్ళ అందరినీ కూడా ఎంక్వైరీ చేసి అతను ఎవరో ఏమిటో అన్ని డీటెయిల్స్ కనుక్కో, ఎక్కడ అతను దిగింది అని తెలియాలి అని చెప్పాడు పరశురామ్. అలాగే సార్, టోల్గేట్ దగ్గర కానీ మరెక్కడైనా సరే సీసీ కెమెరాలు ఉంటాయి. వాటి బట్టి వెంటనే మీకు ఈ సమాచారాన్ని మీకు అందజేస్తాను అన్నాడు సలీం. పరశురామ్ వివేక్ అడ్రస్ తెలుసుకొని అతన్ని కలిశాడు. సుహాన్ రెడ్డి వివేక్కి ముందు ఫోన్ చేసి అని చెప్పి ఉండడంతో అతను ఊహించినట్లుగానే జరిగిందన్నట్లుగా ఉన్నాడే తప్ప కొత్తగా ఏమీ ఆశ్చర్యంగా చూడలేదు, భయపడలేదు. రండి సార్ అంటూ గౌరవంగా ఆహ్వానించాడు. నేను నిన్ను ఎందుకు కలుస్తానో ముందే తెలిసినట్లుగా ఏదో సీన్కి రెడీగా ఉన్న యాక్టర్ లాగా చేస్తున్నావు అంటూ చిత్రంగా నవ్వారు పరశురామ్ గారు. నటించే వృత్తి నాది కాదు కదా సార్ నటించడానికి అన్నాడు వివేక్ నవ్వుతూ. కొందరు సినిమాల్లోనే నటిస్తారు డబ్బుల కోసం, కానీ నిజ జీవితాల్లో నటించే వాళ్ళ నటన వారికన్నా చాలా గొప్పగా ఉంటుంది అన్న విషయం నటన మీద ఆసక్తి ఉన్నవారికి బాగా తెలుస్తుంది అంటూ నవ్వేశారు పరశురామ్. చెప్పండి సార్, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా అంటూ ప్రశ్నించాడు వివేక్. సుహాన్ రెడ్డి ఏమీ ఇష్టంగా తీసుకునేవాడు అంటూ ప్రశ్నించారు పరశురామ్. నా ఫ్రెండ్ సుహాన్ రెడ్డికి ఆరోగ్యం మీద ఎక్కువ అభిప్రాయాలు. అవి కూడా తను చేసుకోబోయే మరదలు మౌనికారెడ్డి వల్ల అన్ని అలవాట్లు మానేశాడు సార్. అంతకుముందు ఇద్దరం కలిసి డ్రింక్ చేసేవాళ్ళం, పార్టీలు చేసుకునేవాళ్ళం. మిగిలిన విషయాల్లో నేను కొద్దిగా యాక్టివ్గా ఉండేవాడిని. కానీ అమెరికాలో తను మాత్రం అసలు అమ్మాయిల జోలికి వచ్చేవాడు కాదు. అంత గొప్ప ప్రేమ వారిద్దరిది అని నాకు ఆశ్చర్యం కలిగేది. నన్ను ప్రేమించింది ఒక అమ్మాయి. నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు, నాకు షాపింగ్ చేయడానికి కావాల్సినంత మానేస్తే చాలు, నో ప్రాబ్లం అని చెప్పింది అంటూ నవ్వేశాడు వివేక్. చాలా గొప్ప అమ్మాయి ప్రేమికురాలిగా మౌనికారెడ్డి సుహాన్ రెడ్డికి లభించడం చాలా గొప్ప అదృష్టమని అనుకునేవాడిని. వాడు కూడా చాలా హ్యాపీగా మాట్లాడేవాడు. మేమిద్దరం మాట్లాడుకునే మాటల్లో ఎక్కువగా ఆ అమ్మాయి మాటలే ఎక్కువ మాట్లాడేవాడు. వాడు అంత ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. నిజంగా ఒక మగవాడికి అటువంటి జీవిత భాగస్వామి దొరికితే జీవితం స్వర్గం. ఒకవేళ నరకంగా మారినా కూడా అది స్వర్గంలాగానే ఉంటుంది. అలాంటి మనసున్న అమ్మాయి సమక్షంలో అంత గొప్ప అమ్మాయి నాకు ఒక చెల్లెలు ఉంటే అలా ఉండాలి అనుకునే అంత చక్కటి మంచి మనసున్న అమ్మాయి సార్ అని చెప్పాడు వివేక్. నేనే విషయాలు కనుక్కోవడానికి వచ్చాను. నీకు బాగా తెలిసినట్లుంది, కానీ ఆల్రెడీ మౌనికారెడ్డి గారి గురించి అన్ని విషయాలు తెలుసు. ఆమె సేవాతత్వాలు తెలుసు, స్నేహభావాలు తెలుసు, మంచి నిర్ణయాలు తెలుసు. కుటుంబంలో ఆమె ఒక మహారాణిలా పెరిగినప్పటికీ ఆమె ఒక గొప్ప త్యాగమూర్తి అని అందరిలో పేరు ఉందని తెలుసు. ఆమె చెప్పినందుకే ఎన్నో అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు డొనేషన్స్ మదన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని, మాధవరెడ్డి గారు అవన్నీ కూడా అమలు పరుస్తున్నారని కూడా తెలుసు. పని వాళ్ళ నుండి తెలియని వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా మౌనికారెడ్డి గురించి అడిగితే కన్నీళ్లు పెట్టుకున్నారు. అంటే ఆమె ఒక్కసారి కలిస్తే ఆ వ్యక్తులకు ఆ అమ్మాయి రూపంలో కానీ గుణంలో కానీ ఎంత గుర్తుండిపోతుందో నాకు అర్థమైంది. రూపం బాగుంటే కొన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారేమో, కానీ గుణం మంచిదైతే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. అందువల్ల మౌనికారెడ్డిని ఎవరూ మర్చిపోలేదు. కానీ అలాంటి అమ్మాయిని అలా చంపడానికి ఎందుకంత అవసరం వచ్చిందో అని తెలుసుకుంటే ముగ్గురు రాస్కెల్స్ ఉన్నారని తెలిసింది. ఆ మాటలు చెబుతున్నప్పుడు వివేక్ ముఖాన్ని గమనిస్తున్నాడు పరంకుశం. అవునా సార్, అలా అయితే వారికి ఉరి శిక్ష వేసి తీరాల్సిందే సార్ అన్నాడు వివేక్.
అదేమిటి పక్కా ప్లాన్ వేసి ముగ్గురిని మర్డర్ చేయాలని ముందే అనుకున్నారు కదా! ఇద్దరిని లేపేశారు. ఇంకొకడు ఇతర దేశాల్లో ఉన్నాడు. వాడికి ముహూర్తం పెట్టేసే ఉంటారు అన్నాడు పరంకుశం. ముహూర్తం పెట్టడం ఏంటి సార్ అంటూ కొంచెం తత్తరపడ్డాడు వివేక్. అదేమిటి నేనేందో ఆ హత్యలు చేసిన వాళ్ళ గురించి చెప్తుంటే నువ్వు తడబడుతున్నావన్నాడు వివేక్. పరశురాం విక్రమ్ నాకు చాలా విషయాలు తెలుసు. ఆ విషయంలో నువ్వు తప్పించుకోలేవు. సుహాన్ రెడ్డి ఇక్కడికి రావడం, నువ్వు అతనికి హెల్ప్ చేయడం, గెస్ట్ హౌస్ దగ్గర మీ ఇద్దరు తిరగడం, మీకేదో ఆనవాళ్ళు దొరకడం, అందువల్ల మీరు ఒక నిర్ణయానికి వచ్చారు. సుహాన్ రెడ్డి ఆ ముగ్గురిని చంపేయాలనుకున్నాడు. అవును కదా! జడ్జి గారి అబ్బాయిని లేపేశారు. డాక్టర్ గారి అబ్బాయిని లేపేశారు. ఇక మిగిలిన ఒక్కడు, ఆ ఒక్కడిని ఎలా ఆలోచిస్తున్నావు కదూ అంటూ నా పరంకుశం మాటలకు నేనెలా చేస్తాను సార్, నాకేం సంబంధం అన్నాడు వివేక్. నువ్వు చేయవు. చేయాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా అది నేరమే అవుతుంది. ఈ హత్యలు చేయడానికి ఒక మనిషిని పురమాయించినట్లు సుహాన్ రెడ్డి మాకు అన్ని విషయాలు తెలిసాయి. వాడి పేరు విహాన్. వాడు బెట్ కాస్తే డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. వాడికి అదొక హ్యాబిట్. డబ్బు కోసం చేస్తాడని తెలిసింది. అందుకని అతన్ని ఈ విషయాలకి వాడారు అని చెప్తున్న విషయానికి నాకు అసలేం తెలియదు సార్ అన్నాడు వివేక్. అంతకుముందు సీసీ ఫుటేజ్లో విహాన్ను పికప్ చేసుకుంటున్న వివేక్ ఫోటోలు పంపించిన సలీం పంపించిన ఫోటోలు చూపించాడు పరంకుశం గారు. నేను క్యాజువల్గా ఆ రోజు ఎయిర్పోర్టులో పని ఉండి వెళ్ళాను అంతేకాని అని అంటున్న వివేక్ తడబాటుకు నువ్వేమీ సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు విహాన్ని కలవడానికి వెళ్ళినట్లు నా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. కానీ మీరిద్దరూ ఎందుకు విడివిడి వాహనాలలో వెళ్ళారు? అతను ఏ వాహనంలో వెళ్ళాడు? నిజం మొత్తం తెలిసింది. నేను కేసులో దిగిన తర్వాత నిజాలు మాత్రమే చూస్తాను. నిజమైన వ్యక్తులకు శిక్షలు విధిస్తాను. మౌనిక రెడ్డి విషయం నాకు చాలా బాధగా అనిపించింది. క్రమశిక్షణ కలిగిన మంచి మనసున్న వారికి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. సుహాన్ రెడ్డి పొజిషన్లో ఉంటే ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. కానీ ఈ హత్యలు ఎవరి ద్వారా చేశారు, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇందులో ఎంతమంది ఉన్నారనే విషయం నాకు తెలియాలంటే తెలిసిన విషయం తెలిసినట్లుగా నువ్వు చెప్పాలి వివేక్. చాలా గంభీరంగా చెప్పారు పరంకుశం గారు. అర్థమైపోయింది వివేక్కి. ఇక తప్పదు అన్నట్లుగా సారీ సార్, నిజమే సుహాన్ రెడ్డి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు అసలు అతను ఒక మామూలు స్టేజ్కి రాలేకపోయాడు. వాడిని మామూలు స్టేజ్కి తీసుకురావడానికి చాలా అవస్థ అయ్యింది. అప్పుడు నేనే వాడికి తోడుగా ఉన్నాను. ఆ తర్వాత వాడు కాస్త తేరుకున్నాక నేను ఇండియా వచ్చేసాను. కొన్ని నెలల తర్వాత వాడే ఫోన్ చేసి అసలు ఈ హత్య జరిగిన దానికి కారణం జైల్లో పెట్టిన వాళ్ళు కాదట, వేరే ఉన్నారంట. ఆ రోజు మౌనిక రెడ్డి వచ్చిన రోజే హత్య జరిగింది. ఆమె అక్కడి నుంచి హీరో అక్షయ్ గారిని చూడడానికి షూటింగ్ ప్లేస్కి వెళ్ళిందంట. అవన్నీ నాకు చెప్పింది అని సుహాన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళింది ఏమిటి అని కొన్ని విషయాలు కనుక్కోవాలి. నేను వస్తున్నాను ఇండియా అని తను వచ్చిన మాట నిజమే. ఆ తర్వాత గెస్ట్ హౌస్ దగ్గర వెళ్ళి మొత్తం అంతా వెతికాం. చెట్లలో ఒక రకమైన ప్లాస్టిక్ గాజు లాంటిది కనిపించింది. అది చాలా విలువైన గాజు అంట. నాకు తెలియదు అది మౌనికా రెడ్డి గాజు అని. అది తీసుకున్నాడు సుహాన్ రెడ్డి. అతనికి ప్రాణం దహించుకుపోయింది. వాడు పడ్డ బాధ మామూలు విషయం కాదు. అన్ని కోట్లకు అధిపతి మట్టిలో పడి కొట్టుకొని ఏడ్చాడు సార్ అంటూ బాధపడిపోయాడు వివేక్. నిజమే, కానీ అందుకని హత్యలు చేయాలని నిర్ణయించుకోవడం తప్పు కాదంటావా వివేక్ అన్నారు పరంకుశం. మౌనంగా ఉన్నాడు వివేక్. పరంకుశం కోపంగా చూస్తూ మౌనం సమాధానం అనేది కాదు, జరిగింది ఘోరమే, కాదనడం లేదు. మానవత్వం ఉన్న ఎవరైనా సరే ప్రస్తుతం సుహాన్ రెడ్డి విషయాన్ని తప్పు పట్టరు. కానీ జరిగిన విషయాలు తెలియాలి. విహాన్ చంపాడా, ఆ వ్యక్తులను ఎవరు అన్నది నాకు ఆ విషయం కావాలి. విహాన్ నువ్వే ఎక్కడ కలుసుకున్నారు, మళ్ళీ ఎలా అని అడిగారు పరంకుశం గారు చాలా సీరియస్గా. వివేక్ మాట్లాడుతూ అసలు ఆశ్చర్యం ఏమిటంటే విహాన్ ఇండియా వచ్చిన మాట నిజమే, కానీ వేరే వెహికల్లో ఎక్కిన తర్వాత విహాన్ అసలు కంటికి కనిపించలేదు సార్ అన్నాడు వివేక్ ఆశ్చర్యంగా. మరి ఈ హత్యలు చేసింది ఎవరు, విహాన్ ఏమయ్యాడు అన్నారు ఆశ్చర్యంగా పరంకుశం. అదే మాకు అర్థం కాలేదు సార్ అంటున్న వివేక్ మాటలకు అర్థం కాకపోవడం ఏమిటి, సుహాన్ రెడ్డికి తెలియకుండా ఉందా విషయం అన్నాడు వివేక్. నాకైతే విహాన్ని పంపిస్తున్నట్లు అతన్ని నియమించినట్లు చెప్పిన మాట నిజమే. అతను భారీ డబ్బు కోసం ఒప్పుకున్నాడు అని తెలిసింది. ఇండియా వచ్చినంత వరకు తెలుసు సార్, వేరే వెహికల్ ఎక్కినంత వరకు తెలుసు. అంతేకాని అతను తర్వాత మళ్ళీ నన్ను కలిసిందే లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది అన్నాడు వివేక్ దృఢంగా. ఓకే, అయితే ఆ వెహికల్లో ఎవరు, ఆ టాక్సీ డ్రైవర్ని గుర్తుపట్టగలవా
అన్నాడు పరాంకుశం. అతను ఎవరో ముస్లిం వ్యక్తిలాగా ఉన్నాడు. బాగా గడ్డం, తలకేదో ఒక వాళ్ళ చుట్టుకున్నట్లు ఒక టోపీలాగా ధరించాడు. కానీ ముఖాన్ని నేనసలు గమనించలేదన్నాడు వివేక్. అతనిని ఏ ప్లేస్‌కి తీసుకురమ్మని నువ్వు చెప్పావు? అన్నాడు పరాంకుశం. తను చెప్పిన ప్లేస్ చెప్పాడు వివేక్. అంటే అక్కడే ముందుగా మీరు హత్య చేయాలి అని నిర్ణయించుకున్నారా? అని అడుగుతున్న పరాంకుశం గారి మాటలకు అక్కడ మిగిలిన విషయాల్లో నేను ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండను. ఆ విషయాలన్నీ కూడా నువ్వే చూసుకోవాలి అని సుహాన్ రెడ్డికి చెప్పాను సార్. హత్య విషయంలో నాకు ఏమాత్రం సంబంధం ఉండకూడదు అని ముందే చెప్పేశాను. దాంతో మిగిలిన విషయాలన్నీ కూడా వాడే చూసుకున్నాడు. వేరే వాళ్ళ ద్వారా అది ఎవరో నాకు తెలీదు సార్. విహాన్ కనబడలేదు అన్న విషయం మాత్రం నేను సుహాన్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరొక నిర్ణయం తీసుకున్నారేమో నాకైతే తెలీదు. ఇంతవరకు జరిగింది నిజం అని చెప్పాడు వివేక్. ఓకే, అయితే మళ్ళీ నాకు ఏదైనా సమాచారం కావాలంటే నేను చెప్పిన చోటుకు నువ్వు రావాలి అని చెప్పాడు పరాంకుశం. విహాన్ ఫోన్ నెంబర్ తీసుకున్నారు. తప్పకుండా సార్, నేను చెప్పిందంతా నిజమే, నేనేమీ అబద్ధం చెప్పలేదు అని గ్రహించండి అన్నాడు వివేక్. విహాన్ ఏమయ్యాడు? ఎవరు ఆ డ్రైవర్ గురించి తెలిస్తే గానీ తెలీదు. టాక్సీ నెంబర్ కానీ గుర్తించావా అన్నాడు పరాంకుశం. అది ఒక ప్యాషన్ నెంబర్ లాగా అనిపించింది సార్. అంతా ఒకటే నెంబర్ ఉంది. అదే నేను ఆశ్చర్యంగా అనుకున్నాను, కానీ అప్పుడు పట్టించుకోలేదు. అది ఏ నెంబర్ అన్నది కూడా నాకు స్ట్రైక్ కరెక్ట్ లేదు. 6 లేక 9 అన్నది తెలియడం లేదు అన్నాడు వివేక్. ఇట్స్ ఓకే అని సలీంకి ఫోన్ చేసి తనకు తెలిసిన విషయాలు చెప్పాడు. నెంబర్ ప్లేట్లు కూడా ఏదో మిస్టరీ ఉంది. ఆ ప్లేట్ విషయంలో కూడా కొన్ని విషయాలు తెలియాలి అంటే పక్కా ప్లాన్గా ముందే ఐడియాతో వచ్చాడు ఆ టాక్సీ డ్రైవర్. ఎవరు, ఎంతమంది టాక్సీ డ్రైవర్లు ఉన్నారు, ఎన్ని రకాలు నడుస్తున్నాయి వెహికల్స్, వాటిలో ఇలాంటి ప్యాషన్ నెంబర్స్ ఎన్ని వాహనాలకు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా త్వరగా తెలియాలి నాకు అంటూ పరాంకుశం గారు చెప్పారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. సలీం అలాగే సార్ అంటూ ఇంకొక వ్యక్తిని తీసుకొని బయలుదేరాడు. మాధవరెడ్డికి ఫోన్ చేశారు పరాంకుశం గారు. సుహాన్ రెడ్డి విషయాలు కొన్ని తెలుసుకోవడానికి. మాధవరెడ్డి తన తండ్రికి ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళారని ఫోన్ తీసి చెప్పింది అస్మిత. ఓకే, మాధవరెడ్డి ఫోన్ పని చేయకపోతే ల్యాండ్లైన్కి చేయడం జరిగింది. పరాంకుశం అక్షయ్ గురించి మాట్లాడడానికి సుకన్య దగ్గరికి వెళ్ళాడు. సుకన్య ఆ సమయంలో హాస్పిటల్లో ఉందని తెలిసి అక్కడికే వెళ్ళాడు. పేషెంట్ని చూస్తూ ఉంది. ఆ సమయంలో ఆమె మనసంతా దిగులుగా ఉంది. అక్షయ్ జీవితం ఎలా ఉంటుందో. ప్రస్తుతం ఇద్దరు ఒకరి మనసుల్లో ఒకరి ప్రేమను చెప్పుకున్నారు, కానీ కలిసి వచ్చే కాలం అన్నట్లు నరకం పడే కాలం కూడా కలిసి వచ్చింది అన్నట్లు జరిగింది. అప్పుడే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ అని తెలిసింది. తమ విషయంలో ఇప్పుడు అందంగా మరీ భరించలేని విషయంగా అనిపిస్తుంది. ఒకరికొకరు ఒకరి మనసులో ఒకరు ఉన్నాము అని చెప్పుకున్న తర్వాత అలా మాట్లాడలేకుండా ఉండడం, చూడకుండా ఉండడం సుకన్య మనసుకు చాలా ఆవేదనగా అనిపిస్తోంది. మేడం, నేను చెప్పింది తలనొప్పి అని అంటూ ఉన్న పేషెంట్ వైపు చూసి తను పేషెంట్ పొట్ట భాగాన్ని పరీక్షిస్తూ సారీ, నాకు హెల్త్ బాగోలేదు అని అంటున్నప్పుడు పరాంకుశం గారు లోపలికి వచ్చారు. ఏమిటి డాక్టర్, సుకన్య మేడం గారికి హెల్త్ బాగోలేదా అంటూ ఒక రకంగా నవ్వారు పరాంకుశం గారు. మళ్ళీ ఇక్కడికి వచ్చారు అంటే ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? విషయం తెలిసే అవకాశం లేదు, మరి ఎలా అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ప్రశ్నార్థకంగా చూసింది సుకన్య. అంతకు ముందు కన్నా ఆవిడ ఎందుకు చాలా తగ్గిపోయినట్లు, కళ్ళ కింద నల్ల వలయాలు ఏర్పడినట్లుగా కనిపించింది. అక్షయ్ని ఇష్టపడుతున్నట్లు ఉంది. అతని దూరాన్ని భరించలేకపోతున్నట్లు ఉంది. ఏదో విరహంతో ఆమె మనసు కొట్టుకుపోతున్నట్లు ఆమె కళ్ళల్లో నీళ్లు చెబుతున్నాయి. జీవం లేని లోతుకుపోయిన కళ్ళు తెలుస్తున్నాయి. కూర్చోండి సార్ అన్నది సుకన్య పేషెంట్ వైపు చూసి. డాక్టర్ పద్మ గారి దగ్గర చూపించుకోండి ఈ రోజుకి అని చెప్పి పంపించేసింది. ఏంటి చాలా డిస్టర్బ్గా ఉన్నారు, ఏమైంది? డిస్టర్బ్గా ఉండడానికి మీకు భర్త గారు లేరు, ఇటు పిల్లలు లేరు, ఎవరి గురించి మీరు అంత ఎక్కువగా ఆలోచించి పేషెంట్కి తలనొప్పిగా ఉంటే పొట్టను పరీక్షిస్తున్నారు అని కావాలని సుకన్యకు కోపం వచ్చేలాగా మాట్లాడారు పరాంకుశం. పోలీసులకు తెలుసు ఎప్పుడు ఎలా మాట్లాడితే ఎవరి మనస్తత్వం బట్టి ఎవరు ఎక్కువగా రియలైజ్ అవుతారు వారికి బాగా అర్థమవుతుంది. చాలా కోపంగా చూసింది సుకన్య. డాక్టర్ అంటే వేరే హెల్త్ ఇష్యూస్ ఉండవా ఏమిటి సార్? నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, అందువల్ల నేను
డిస్టర్బెన్స్గా ఉన్నాను, అందుకే హెల్త్ పరంగా అన్నది సుకన్య. హెల్త్ పరంగా అయితే మీరు ఒక తగ్గ మెడిసిన్ వాడుకుంటారు, హెల్తీగానే కనిపిస్తారు, కానీ మీరు హెల్త్ పరంగా ప్రాబ్లంగా ఉన్నట్లు లేరు. మీ కళ్ళను చూస్తుంటే నిద్రకు దూరం అయ్యాయి, మీ ముఖం చూస్తుంటే తిండికి దూరమైనట్లు తెలుస్తుంది, మిమ్మల్ని చూస్తుంటే అసలు సంతోషం అనేదే దూరమైనట్లు తెలుస్తుంది. చెప్పుకోలేని బాధ ఏదో ఉంది అని అర్థమవుతోంది. మీకంటూ ఎవరు లేరు అని తెలిసింది. మీకున్న ఫ్రెండ్ అక్షయ్ గారు ఈ విధంగా అయిపోయారని దిగులు పెట్టుకున్నారా ఏమిటి మేడం అన్నారు పరంకుశం గారు. మీరు పోలీసులైనా అంత మాత్రాన గౌరవ స్థానంలో ఉన్న డాక్టర్ని ప్రశ్నించాల్సిన ప్రశ్నలు ఇవి అంటారా? ఒక స్త్రీ గురించి మీరు ఈ విధంగా గౌరవం లేకుండా మాట్లాడవచ్చా అని కోపంగా అడిగింది సుకన్య. కోపంగా మాట్లాడడానికి కూడా ఓపిక లేక, ఒక రకంగా ఉన్నారు మీరు, ఎందుకంత ఇదిగా ఉన్నారు అంటే నాకు ఒకలాంటి వైరల్ ఫీవర్ సోకింది, అందువల్ల ఇలా ఉన్నాను అని చెప్పింది సుకన్య. పోలీస్ రిధముగా నేను అడుగుతున్నాను ప్రశ్నలు అని డాక్టర్ విధంగా మీరు ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారుగా అంటూ ఒక రకంగా నవ్వాడు పరంకుశం. ఖచ్చితంగా సుకన్యకు అక్షయ్ విషయం తెలుసు, లేకపోతే ఈవిడ ఇలా ఉండదు. అక్షయ్ అంటే అంతులేని ప్రేమ ఆమె కళ్ళల్లో అంతకుముందు గమనించాడు. అక్షయ్ ఏదో ఆపదలో ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఆమెకు సంతోషం దూరమైంది. అతని గురించి తెలుసుకోకుండా ఎలా ఉంటుంది? అంత ప్రేమ ఉన్నప్పుడు. అందుకే అలా ఉన్నారు. ఆ విషయం అవి చెప్పక్కర్లేదు, ఆమెను చూస్తేనే తెలిసిపోతుంది అని మనసులో అనుకుంటున్న పరంకుశం గారు, వైరల్ ఫీవర్ అయితే మీరు అసలు హాస్పిటల్కి ఎందుకు వస్తారు? మాలాంటి పేషెంట్లకు వస్తేనే ఇంట్లో జనానికే దూరంగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పే మీరు ఆ విధంగా వస్తారని నేను అనుకోనుగా. మరి అంత తెలివిలేని జవాబులు మాలాంటి పోలీస్ వాళ్లకు, చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్తే ఎలా మేడం అన్నాడు ఒకలాగా మాట్లాడుతూ. నవ్వుతూ పరంకుశం గారు, మీరెన్ని ప్రశ్నలు వేసినా సమాధానం ఒక్కటే. అక్షయ్ గారు సంగతి నాకు తెలియదండి, ఆయనకు వైద్యం చేయడానికి నేను అక్కడికి వచ్చాను. ఏదైనా కేసులు మాకు ఇబ్బందికరంగా ఉంటే ఆలోచన పరంగా మేము డిస్టర్బ్ అవుతాము. ఒక కేసులో అనుకోని విధంగా వేరే మార్పు వచ్చింది, అందువల్ల కూడా నేను డిస్టర్బ్ అయ్యాను. ఆ విషయాన్ని మీరు అలుసుగా తీసుకొని ఈ విధంగా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పింది సుకన్య. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. వెరీ గుడ్, చాలా తెలివైన వారు. అప్పుడు కూడా అలాగే తెలివిగా మాట్లాడారు, ఇప్పుడు కూడా ఇలాగే కొద్దిగా ఆవేశపడి మాట తూలిన కంట్రోల్ చేసుకునే విధానం బాగా ఉంది. వెరీ గుడ్ అన్నారు పరంకుశం గారు. తప్పుంది అని తెలిస్తే ఎవరిని వదిలిపెట్టను అంటున్న పరంకుశం గారి వైపు చూస్తూ, అవును, మౌనికారెడ్డి గారిని చంపింది ఎవరో తెలుసుకొని చాలా బాగా శిక్షించారు కదా, ఎందుకు వదిలిపెట్టారు అప్పుడు మరి అన్నది ఆవేశంగా సుకన్య. ఓ, ఆ బాధ మీకు కూడా ఇంత ఇదిగా ఉంది అంటే ఆ బాధ అక్షయ్ గారి బాధ కూడా మీరు పంచుకున్నట్లున్నారే అన్నాడు పరంకుశం. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.